ఎనర్జెటిక్ ఉంది. చాప్టర్ 1 చూస్తేనే తెలుస్తుంది. ఇది కూడా చాలా బాగుంది. యాక్షన్, డైరెక్షన్, ప్రొడక్షన్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ గుడ్. క్లైమాక్స్ మనం చెప్తే కాదు, మనం చెప్పని కూడా కాదు, అది చూస్తేనే తెలుసు. ఆ ఎక్స్పీరియన్స్ చూస్తేనే తెలుస్తుంది. 100% రీచ్ అయింది. బ్లాక్ బస్టర్ చాలా బాగుంది. అది మీరు చూస్తేనే. చాప్టర్ 2 ఉంది, ఉన్నది ఉన్నది దాన్ని చూసే మంచిది. ఓవరాల్ చాలా బాగుందండి. 10/10. అందరూ చూడాలి. చాలా బాగుంది. ఇలాంటి సినిమా మంచి చూసి బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. ట్విస్ట్ బాగుంది. చూసాను. కొంచెం తగ్గింది ఫస్ట్ హాఫ్. కొంచెం ఫస్ట్ ఇంట్రెస్టింగ్ ఉంది బాగా. ఇది కొంచెం తగ్గింది. చూడొచ్చు, మరీ బాగాలేదని కాదు, ఓకే బాగుంది. లెంత్ ఏం లేదు, బాగుంది. ఆల్ ఓవర్ ఓకే. రిషబ్ శెట్టి ఎలా చేశారు? తను చెప్పనవసరం లేదు. ఫస్ట్ కన్నా ఇప్పుడు చాలా బాగుంది. సాంగ్స్ కానీ బీజిఎం కానీ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఓకే. సౌండ్ ఎఫెక్ట్స్ బాగా ఇచ్చారు. కొంచెం దసరాకి రిలేట్ అయింది మూవీ. శివుడు వాళ్ళ చెల్లి అలా రిలేట్ అయింది. ఓవరాల్ బాగా చూడొచ్చు. 4.5 అలా రేటింగ్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. చూసిన ఎలా ఉంది? చాలా బాగుంది. ఒక్క సీన్ కూడా బోరింగ్ లేదు. ఇట్స్ వెరీ నైస్, మస్ట్ వాచ్. అండ్ ఐ వుడ్ లైక్ టు రేట్ దట్ మూవీ ఓవరాల్ 10/10. ఇట్స్ వెరీ నైస్. అంటే రిషబ్ శెట్టి యాక్టింగ్ చాలా చాలా బాగుంది. ఇట్స్ లైక్ వెరీ నైస్. హీరోయిన్ కూడా చాలా బాగా ప్లే చేసింది రోల్. అండ్ ద ప్లాట్ ట్విస్ట్ ఇన్ బిట్వీన్ ఇస్ వెరీ నైస్. మస్ట్ వాచ్. ఇది దానికన్నా బాగుంది. ఐ మీన్ ఓవరాల్ లాస్ట్ టైం కూడా చాలా బాగుంది. అండ్ దిస్ టైమ్ ఇస్ లైక్ వెరీ నైస్, వెరీ నైస్. సాంగ్స్, ద బీట్స్ ఆర్ వెరీ నైస్. అండ్ నాట్ అ సింగిల్ సీన్ ఇస్ బోరింగ్. చాలా బాగుంది. మస్ట్ వాచ్. నేను అడుగుతాను, కాంతార సినిమా ఎలా ఉంది? అన్న సినిమా మాత్రం హైలైట్ సినిమా. ఇది ఒక దసరా సినిమా. దసరా ముందే మనకు దసరా రోజు రిలీజ్ అయింది కాబట్టి సినిమా చెప్తున్నా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ చాలా బాగుంది. అద్దర కొట్టేసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా ఒక సెన్సేషన్ సినిమా అని చెప్పొచ్చు. కాంతార 1 కంటే 2 అంటే ఇది ఒక సినిమా, ఒక డిఫరెంట్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఇప్పుడు మన కన్నడలో అక్కడ ఓజీని కొంచెం డిస్టర్బ్ చేశారు. మరి ఇక్కడ మన జనాలు సినిమా చూశారు. ఇక్కడ ఒకటి చెప్పాలా, ఇప్పుడు కేజీఎఫ్ సినిమా కన్నడ సినిమా తెలుగు డబ్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది. అలాంటి తమిళ సినిమాలు కూడా మన దగ్గర వచ్చినాయి, బ్లాక్ బస్టర్ అయినాయి. అంటే కొంతమంది ఉంటారు అట్లా చీడ పురుగులు, అలాంటి వాళ్ళు ఉంటారు కానీ అట్లా చేస్తారు. కానీ ప్రతి కన్నడ వాళ్ళు అట్లా చెయ్యరు, అలాంటి వాళ్ళు ఉండరు. మన దగ్గర ఇప్పుడు కన్నడ సినిమా వస్తుంది కాబట్టి మనం కూడా చూస్తున్నాం, మనం కూడా ఎంజాయ్ చేస్తున్నాం. మన దగ్గర అట్లాంటి లెక్కలు చేసే వాళ్ళు ఉంటారు. తెలుగు మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మనం ఆదరిస్తాం ప్రతి ఒక్క సినిమా. కానీ అట్లా మనం అలాంటి లెక్కలు మనం చేయం కూడా. మన తెలుగు ఇండస్ట్రీలో అలాంటి లెక్కలు మనం చేయం కూడా, వాళ్ళు చేసినా కూడా. రెండు బాగున్నాయి. ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ చాలా బాగుంది. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది ఈ సినిమా. ప్రతి ఒక్కళ్ళు దసరాకి ఈ సినిమా చాలా మంది ఎంజాయ్ చేస్తారు. వచ్చిన వాళ్ళు మాత్రం ఒక ఎంత ఏ మాటల్లో ఇది సినిమాకి మాత్రం హీరో వారికి మంచి అవార్డు వస్తుంది, 100% వస్తుంది. హీరో అయినా డైరెక్టర్ అయినా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి ఆయనకి. నిజంగా చెప్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఈ దసరాకి మాత్రం చాలా బెస్ట్ మూవీ. రిషబ్ శెట్టిది ఆ సినిమాలో క్యారెక్టరేషన్ ఈ సినిమాలోకి ఏమైనా డిఫరెంట్? అల్లగిల్లకి ఇది చాలా డిఫరెంట్ ఉంది. అంటే దానికంటే 10 ఇంతలు జర పైన తీసుకుపోయాడు. యాక్టింగ్లా చాలా కష్టపడ్డాడు హీరో గారు. ఎన్టీఆర్ సినిమాలు ఇప్పుడు చేస్తున్న హీరోయిన్ ఉంది, ఆమె దీంట్లో ఉంది కదా, ఎలా ఉంది? బాగా చేసింది యాక్టింగ్, చాలా బాగుంది. తమన్నా లెక్క ఉంది, మిల్కీ తమన్నా లెక్క ఉంది ఆమె. మళ్ళీ తమన్నా అని చెప్పొచ్చు. ఆమె యాక్టింగ్ కానీ సేమ్ అలానే ఉంది, తమన్నా లెక్కనే ఉంది యాక్టింగ్లా. ఓవరాల్ ఒకటే చెప్తున్నా, చింపేసింది. బ్లాక్ బస్టర్ మూవీ. ఒకటే చెప్తున్నా, మన సినిమాలైనా వాళ్ళ సినిమా తెలుగు ఆడియన్స్ వస్తే అన్ని సినిమా ఆదరిస్తాం. మన తెలుగు మన సంప్రదాయం అలాంటిది. మనం వాళ్ళ లేక మనం చేయం, కన్నడ లేక. బ్లాక్ బస్టర్ మూవీ. కాంతార సినిమా ఎలా ఉంది అండి? మైండ్ బాగుంది, నిజాన్ని చెప్తున్నా అన్న. మైండ్ బాగుంది లోపల. ఇంకా నా మనసులో నుంచి మళ్ళీ చూడాలి, మళ్ళీ వెళ్ళాలి. ఎందుకంటే నాకు శివుడి పార్వతి నేను డైరెక్ట్గా గుళ్ళో చూశాను అంతే. కానీ వేరే స్టేట్లో ఇంత బాగా చేశారంటే అది కూడా వేరే వేరే లాంగ్వేజెస్లో. అన్న మీకు హ్యాండ్స్ ఆఫ్ బ్రదర్. హీరోయిన్ మంచిది అనుకుంటాం, దేవత అనుకుంటాం, కానీ అంత లేదు, అంతది ఏం లేదు. ఆవిడ కూడా లాస్ట్లో ఆవిడ చూపించే మోసం అంటది. ఆవిడ ఏదో బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉంటుంది.
ఏంటబ్బా అది షాకు, ఓడి అబ్బా ఏంట్రా ఇది అని అనిపించింది. రిషబ్ శెట్టి యాక్షన్ ఎలా ఉంది? ఆయన మామూలుగా లేదండి. ఆయన చేసిన డైరెక్షన్ లైక్ యాక్టింగ్ చింపేశారండి బాబు. నాకు రెండు కంపారిజన్ చేయలేదు, రెండు బాగున్నాయండి. నాకు పార్ట్ 1లో ద స్టోరీ అది, దాంట్లో షార్ట్స్ బాగున్నాయి. కానీ ఇది దానికి ఉన్న హిస్టరీ, అంటే దానికి హిస్టరీలో ఉన్న ఏదో ఇలా చూపిస్తారు, దేవుడిని ఇలా చూపిస్తారేమో అనుకున్నా. కానీ ఆయన చేసిన మొత్తం ఉందండి, మామూలుగా లేదు. మీరు చెప్తానన్నా, మీరు ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సినిమాకి కాలర్ ఎత్తుంటుంటే మామూలుగా ఉండదు కాదు. యా బ్రో, థ్యాంక్ యూ.